అధికార వైసీపీ భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్పించేందుకు ప్రయత్నం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి ఆరోపించారు. చిలకలూరుపేటకు చెందిన 10,000 మంది ఓటర్లను గుంటూరు పశ్చిమలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలా దొంగ ఓట్లను చేర్పించుకుని గెలవాలనుకునే పథకంలో ఉన్నారు కాబట్టే జగన్ వై నాట్ 175 అంటున్నారని ఆమె ఆరోపించారు. జగన్ ఎత్తుగడ మీద గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశామని, ఈ మధ్య మరోసారి కూడా కంప్లైంట్ చేశామని తెలిపారు. గత 2-3 రోజుల నుంచి 6 జిల్లాల్లో ప్రజలు భారీగా బీజేపీలో చేరారని, నరేంద్ర మోడీ మీదున్న ప్రజల నమ్మకానికి ఇదో నిదర్శనమని ఆమె అన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి తమ వంతు సేవలు అందించాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్న మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఇప్పుడు నర్సరావుపేట నుండి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నారు. చిలకలూరుపేట నుండి నర్సరావుపేట కాదు, చిలకలూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. అన్నటువంటి సందర్భంలో దగ్గర 10,000 మంది ఓటర్స్, వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో, కనుకనే కాబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకు ముందు మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఒక్కసారి కూడా ఈ విషయాలన్నీ వారి దృష్టికి మేము తీసుకువెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో, ఇది కేవలం ఇవాళ జరిగినటువంటి చేరికలు కావు, నిన్న మొన్న ఇంకా అంత ముందు కూడా దగ్గర 6 జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం, దానికి తోడు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశానికి మాత్రమే కాదు రాష్ట్రానికి కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో